అడవిలో అన్ని వైపులా కలకలం రేగింది. అకాల వర్షం ఒక్కసారి కుండపోతు వర్షంలాగా కురుస్తూనే ఉంది. ఆగనే లేదు. జంతువులన్నీ, చెట్ల మీద కూర్చున్న పక్షులన్నీ 2 రోజులుగా కుండపోతు వర్షంలో కురుస్తున్న వర్షం వల్ల దిగులుతో ఉన్నాయి. అన్ని జంతువులకు, పక్షులకు భోజనం దొరకపోవడం వల్ల ఆకలితో తల్లడిల్లిపోతున్నాయి. అప్పుడే కుందేలు అతని ఇంట్లో నుండి ఎలుకని పిలుస్తూ అంటాడు, అరే ఎలుకన్నా, ఇది ఏ కాలంలో వర్షం పడుతుంది? ఇప్పుడు అసలు వర్షాకాలం కూడా కాదు. ఇంకా చూడు, నా దగ్గర ఒక తిండికి ఒక ధాన్యం కూడా లేదు. 2 రోజుల నుంచి నేను ఒక అన్నం గింజ కూడా తినలేదు. ఇప్పుడు నేను ఆకలితో చనిపోయినట్లు ఉన్నాను ఎలుకన్నా. అవునన్నా, ఎవరికి తెలుసు ఈ హఠాత్తుగా ఈ విధంగా వాతావరణం అవుతుందని? నా దగ్గర కూడా తిండికి ఏ మాత్రం లేదు. ఎలానో ఒకలాగా ఈ వర్షం తగ్గిపోవాలి అంతే. ఎలుక ఇంకా కుందేలులాగా అన్ని జంతువులు వర్షం ఆగిపోవాలని దేవుణ్ణి వేడుకుంటున్నారు. కానీ దేవుడు వేరే ఇంకేదో అనుకుంటున్నాడేమో. ఆ రాత్రి ఎంతలా వర్షం కురిసిందంటే మేఘాలే విరిగిపోయేంతలా. ఎంత దూరంలో చూసినా కేవలం నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి అందరికీ. తెలియదు కానీ ఎన్ని పక్షుల గూళ్ళు ఈ వర్షం నీళ్లను కొట్టుకుపోయాయో. అడవిలోని చాలా జంతువుల ఇల్లులు ఈ వర్షం వల్ల నాశనమయ్యాయి. మొత్తం అడవిలో ఎక్కడే కానీ సురక్షితమైన చోటు మిగలనే లేదు. ఎక్కడైతే అడవిలోని జంతువులు తమ సురక్షితంగా ఉండేందుకు. అడవిలో వచ్చిన వరద చాలా భయంకరంగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం జంతువులన్నీ ఏడ్చుకుంటూ, ఈదుకుంటూ, బాధపడుతూ సింహం రాజు దగ్గరికి వెళ్తాయి. వరదల కారణంగా మేమంతా చాలా ప్రమాదంలో ఉన్నాము మహారాజా. ఇప్పుడు మీరే ఏదైనా చెయ్యాలి. ఇప్పుడు మీరే ఏదో దారి చూపించండి మహారాజా. అన్ని జంతువుల యొక్క మాటలు విన్న తర్వాత సింహం రాజు ఆలోచనలో పడతాడు. కొద్దిగా సేపు ఆలోచించిన తర్వాత అంటాడు, ఇదంతా పైవాడి మాయ. ఇందులో ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంకా మీ అందరిని ఇక్కడే ఉంచాలన్నా నా గుహ అంత పెద్దదేమీ కూడా కాదు. మహారాజా, మేము చాలా నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాము. మీరే ఏదో దారి చూపించండి మహారాజా. అడవిలో ఏ ఒక్క చోటు కూడా నీరు లేకుండా మునుగకుండా లేదు. ఇప్పుడు నా దగ్గర ఒకటే ఒక ఉపాయం ఉంది. మనమందరము ఒక పెద్ద వ్రాయి ఉన్న గుహలోకి వెళ్లాల్సిందే. అక్కడే మనమంతా సురక్షితంగా ఉండవచ్చేమో. మహారాజా, మీరు మమ్మల్ని చంపేయాలంటే ఇక్కడ చంపేయండి. అక్కడికి తీసుకెళ్లి ఎందుకు చంపేయాలనుకుంటున్నారు? అక్కడ ముందు గొయ్యి, వెనకాల నుయ్యి ఉంది. చనిపోవాలని ఎలాగో రాస్తుంది. అవునవును మహారాజా, మేము నీటిలో మునిగి చనిపోవడానికైతే సిద్ధమే గాని ఆ భూతాలు ఉన్న గుహలో మాత్రం ఉండలేము మేము. మహారాజా, మీరు మర్చిపోయినట్లున్నారు. ఆ గుహ చాలా కాలం నుంచి బందుగానే ఉంది. మన పూర్వీకులు ఏదో ఒకటి ఆలోచించుకొని ఆ గుహని మూసేశారు. నేను విన్నాను, ఆ గుహలోనికి వెళ్ళిన వారు ఎవరూ ప్రాణాలతో బయటకు రాలేదట. నాకనిపిస్తుంది అక్కడికి వెళ్ళడం అంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లే అనిపిస్తుంది. అవును మహారాజా, ఆ ప్లేస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఒక రోజు జరిగిన మాట చెప్తాను. రాత్రి అప్పుడు నేను ఆ గుహ పక్కన ఉన్న ఒక చెట్టు పైనే కూర్చొని ఉంటిని. హఠాత్తుగా నా దృష్టి ఆ గుహలో ఉన్న ఒక రాయిపై పడ్డాది. అప్పుడు నేనేం చూశానంటే అక్కడ నుంచి రంగురంగుల కిరణాలు వస్తున్నా. ఇది చూసిన వెంటనే నాకు జ్వరం పట్టేసింది. ఆ రోజు నేను ఎలా ఒకలా అక్కడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాను. కానీ నాకేమనిపిస్తుందంటే మహారాజా, అక్కడికి వేరే గ్రహం నుంచి ఏలియన్స్ వెళ్ళి వచ్చే దారుందేమో. అవును, నాకనిపిస్తుంది అందుకే మహారాజా తాతగారు అక్కడికి దారిని మూసేశారని. ఇంకెవరేమనాలనుకుంటున్నారా? అవును మహారాజా, ఒకరోజు నేను ఆ గుహ పక్కన ఉన్న మామిడి చెట్టు పళ్ళు తినడానికి వెళ్ళిపోయాను. ఇంకా చుట్టూ పక్కలు చాలా నిశ్శబ్దంగా ఉన్ను. నేను నిశ్శబ్దంగా కూర్చొని మామిడి పళ్ళు తింటుంటుని ఇంతలోపు నాకు ఏదో భయంకరమైన గొంతులు వినిపించాయి. అప్పుడు నేను తొంగి చూడాలనుకున్నాను. ఇంతలోపు ఒక జంతువు అరుపు వినిపించింది. ఆ అరుపు వినగానే నాకు చాలా భయం వేసింది. ఇంతలోపు నా చేతిలో ఉన్న మామిడి పండు పడిపోయింది. అప్పుడు నేను వెంటనే అక్కడి నుంచి భయపడి పరిగెడుతూ పారిపోయాను. ఇంకేం జరిగింది? ఇంకేం జరుగుతుంది మహారాజా, ఆ రోజు తర్వాత నేను ఎప్పుడు కూడా అటు సైడ్ వెళ్ళలేదు. నేనేమంటున్నానంటే మీరు కూడా అక్కడికి వెళ్ళొద్దు. చూడండి, ఆ గుహని జడిసి గాని అక్కడికి మనం వెళ్ళకపోతే మనం ఈ విధంగా వరదలో మునిగిపోతాము. నేనేమంటున్నానంటే మనం చావుతో పోరాడదాం. నన్ను నమ్మండి, నేనెప్పటి వరకు ఉన్నానో అప్పటి వరకు మీకు ఏమీ జరగకుండా చూసుకుంటాను. ఎవరికి నాపై నమ్మకం ఉందో వాళ్ళు నాతో రావచ్చు. సింహం రాజు మాటలు విని ఏనుగు, జిరాఫీ, చిరుతపులి, ఎలుగుబంటి, కోతి ఇంకా అడవిలోని అన్ని జంతువులు సింహం రాజుతో కలిసి వెళ్తాయి. ముందు సింహం రాజు ఇంకా సింహం వెనకాల అన్ని జంతువులు నీళ్ళలో ఈదుకుంటూ గుహ వైపుకు వెళ్తున్నాయి.
ఒరే చీత, కొద్దిగా మెల్లగా ఈదురా, నాకు చాలా భయంగా ఉంది. నాకు అనిపిస్తుంది ఆ గుహలో ఏ ఏలియన్ చేతిలో చస్తామా లేకపోతే దెయ్యం చేతిలో చస్తామా. భయంతో అన్ని జంతువులు చాలా వణుకుతున్నాయి. కొద్దిసేపు తర్వాత అన్ని జంతువులు ఈదుకుంటూ గుహ బయటకు చేరుకుంటాయి. అప్పుడు కూడా వర్షం అస్సలు ఆగడం లేదు. ఆకాశంలో ఉరుములు కురుస్తున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. మహారాజా, గుహ వరకైతే మనం చేరుకున్నాం, కానీ మనం ఎలా గుహలోనికి వెళ్ళగలం మహారాజా? ఎందుకంటే లోపలికి వెళ్లే దారిని పెద్ద రాతితో మూసి ఉంది మహారాజా. ఏనుగా, నువ్వు ఈ పెద్ద రాయిని తోసి గుహలోనికి వెళ్లే దారిని చెయ్యు. కొద్దిసేపట్లోనే ఏనుగు రాయి పక్కకి తీసి గుహ లోపలికి వెళ్లేలా చేస్తాడు. చూడండి, లోపల చాలా ప్రమాదంగా ఉంది. అందుగురించి నేను ఒక్కడనే వెళ్తున్నాను. మీరంతా ఇక్కడే ఉండి నా కోసం వెయిట్ చెయ్యండి. మహారాజా, కానీ మీకేమైనా జరిగినట్లయితే? రాజధర్మానికి సరైన అవకాశం దొరికింది. చనిపోయానంటే అమరత్వాన్ని పొందుతాను, ఇంకా బ్రతికినట్లయితే వీరత్వాన్ని పొందుతాను. ఆ తర్వాత సింహం రాజు గుహ లోపలికి వెళ్తాడు. సింహం రాజు లోపలికి వెళ్లి చూస్తే గుహ లోపల అన్ని వైపులా చిమ్మ చీకటిగా ఉంది. సింహం రాజు ఒంటరిగా ముందుకు వెళ్తుండగా అప్పుడు అకస్మాత్తుగా గుహ మరో వైపు నుండి చాలా వెలుతురు కనిపిస్తుంది. అరే, ఈ గుహలో ఇంత వెలుగేంటి? సింహం రాజు వెలుతురు వచ్చే వైపు వెళ్తుండగా అకస్మాత్తుగా ఇంకొక సింహం రాజు అరుపులు వినిపిస్తాయి. అక్కడే ఆగిపో, లేకపోతే నిన్ను చంపేస్తా. మహారాజు గారికి షేర్ సింగ్ వందనములు. మహారాజా, మీరు ఎవరో నన్నెందుకు ఆపుతున్నారో నాకు తెలీదు, కానీ నేను మీకు ఒక నమ్మకాన్ని ఇస్తాను. నేను మీకు ఎలాంటి హాని కలిగించనని. అరే, అబద్ధమాడుతున్నావు. నాకు తెలుసు నువ్వు ఎందు గురించి వచ్చావో ఇక్కడికి. మహారాజా, చాలా పెద్ద వర్షాల వల్ల అడవిలో వరదలు వచ్చేసాయి. మీ గుహ ఎత్తులో ఉండడం వల్ల సురక్షితంగా ఉంది. అందుగురించే మేమంతా ఇక్కడ ఉండడానికని వచ్చాము. ఈ వర్షం తగ్గిపోగానే మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మహారాజా. వర్షం గురించి చెప్పి మీరు నా ఖజానే మీరు తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారు కదా, కానీ నేను మాత్రం మీ ఈ ప్లాన్ ని సక్సెస్ కానివ్వను. చూడండి మహారాజా, మాకు మీ ఈ ఖజానాతో ఎలాంటి సంబంధం లేదు. నేను చెప్పిందంత నిజము. కానీ ఇప్పటికీ మీకు నా పైన నమ్మకం లేకపోతే నేను మీతో యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాను. నీకేమనిపిస్తుంది? నువ్వు నాతో గెలవగలవా? ఒకవేళ నేను మీతో గెలిచినా సరే నేను ఈ ఖజానాని ముట్టుకోను. ఇంకా ఒకవేళ నేను మీ చేతిలో చనిపోయినట్లయితే ఈ అడవిలో ఉన్న వాళ్ళంతా నా గురించి కథలుగా చెప్పుకుంటారు. మన రాజు మన కోసం ప్రాణాలనే త్యాగం చేశాడని. సింహం రాజు మాటలు విని ఇంకొక సింహం రాజు అకస్మాత్తుగా నాగుపాము రూపంలోకి మారతాడు. మహారాజుకి వందనములు. నేనొక కోరికలు ఉన్న సర్పాన్ని. 100 సంవత్సరాల క్రితం మాట. నేను ఇదే అడవిలో ఒక వరాలు పొందే సర్పంలో మారాలని తపస్సు చేశాను. సరిగ్గా అప్పుడే సోమ్గఢ్ యొక్క మహారాజా విజయపూర్పై విజయాన్ని పొంది తన సైన్యంతో ఈ అడవి నుంచి వెళ్తుంటిరి. వాళ్ళ దగ్గర యుద్ధంలో గెలిచి తెచ్చిన ఒక ఖజానా ఉన్ను. మధ్యరాత్రిలో ఈ అడవికి నిప్పు అంటుకుంది. మెల్లమెల్లగా ఈ నిప్పు అడవి మొత్తాన్ని చుట్టుకుంది. అప్పుడు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి మహారాజా ఇంకా తన సైన్యంతో ఇదే గుహలోనికి వచ్చేశారు. కానీ వాళ్ళు ఈ నిప్పు నుంచి ప్రాణాలని కాపాడుకోలేకపోయారు. మహారాజా చనిపోయేక ముందు ఈ ఖజానా కాపాడమని నాకు అప్పగించారు. అప్పటి నుంచి నేను మాట తప్పకుండా ఈ ఖజానాకి కాపలాగా ఉండిపోయాను. మహారాజా, మీరు చాలా గొప్పవాళ్ళు. ఇప్పటి వరకు ఈ గుహలోనికి వచ్చిన వాళ్ళంతా ఈ ఖజానాని దోచుకు వెళ్ళిపోవాలనుకున్నారు. అందుకే ఎవరు ఇక్కడికి వచ్చినా సరే వాళ్ళు బ్రతికి బయటికి వెళ్ళేవారు కాదు. కానీ మీరు మాత్రం ఈ గుహలోనికి ప్రజల్ని రక్షించడానికని వచ్చారు. అందుకే మీరు మాత్రం ఇక్కడి నుంచి ప్రాణాలతో మాత్రమే కాదు ఈ ఖజానాను కూడా తీసుకువెళ్తారు. మహారాజా, నేను నా ప్రజల్ని ఇక్కడికి లోపలికి పిలవచ్చా? అలానే మీరు ఎప్పటి వరకు కావాలంటే అప్పటి వరకు ఉండొచ్చు. ధన్యవాదాలు మహారాజా. ఇంకా వెళ్తూ వెళ్తూ ఈ ఖజానాను కూడా తీసుకువెళ్ళండి. ఇంకా ఈ ఖజానాని అడవి మంచి కోసం ఉపయోగించండి. అలా చెప్పి నాగుపాము అదృశ్యమవుతాడు. ఎంతో కాలంగా మూసేసిన ఆ గుహ యొక్క రహస్యం సింహం రాజుకు అప్పుడు అర్థమవుతుంది. కొద్ది సమయంలోనే సింహం రాజు అన్ని జంతువులని గుహ లోపలికి రమ్మంటాడు. అక్కడున్న నిధి గుహ యొక్క రహస్యం గురించి అన్ని జంతువులకు చెప్తాడు. అది విన్న అన్ని జంతువులు సంతోషిస్తాయి. వర్షం తగ్గేంత వరకు అన్ని జంతువులు ఆ రహస్యమైన గుహలోనే అక్కడే ఉన్నారు. వరద తగ్గిన తర్వాత సింహం రాజు గుహలోని నిధులతో అతని అడవి మేలు కోసం ఉపయోగించి అడవిని మెరుగుపరుస్తాడు. ఇప్పుడు అన్ని జంతువులు హాయిగా ఉన్నాయి. ఒకవేళ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మరి ఇంకో మాట, వీడియోని లైక్ ఇంకా షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.